హాయ్ గైస్, వెల్కమ్ టు ఇన్ఫినైట్ ట్రేడర్స్. మనకు 23rd జూలైన మన బడ్జెట్ డే కంప్లీట్ అయింది. మన గవర్నమెంట్ ఈ బడ్జెట్ డే రోజున ఏ సెక్టార్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు, ఏ సెక్టార్స్ పైన ఎలా ఇంపాక్ట్ పడుతుంది, అలానే ట్యాక్సెస్ ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ట్యాక్సెస్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేశారు అనేది ఫస్ట్ చూద్దాం. ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ తర్వాత ఆ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అనేది చూద్దాం. అలానే నెక్స్ట్ ఏ సెక్టార్స్ పైన మన గవర్నమెంట్ ఎక్కువ గ్రోత్ ఆశిస్తుంది అది చెక్ చేద్దాం. ఆ సెక్టార్స్ గురించి ఏ స్టాక్స్ అనేవి ప్రాఫిట్ పొందొచ్చు, ఇదన్నమాట పీడిఎఫ్. మన గవర్నమెంట్ ఇచ్చిన పీడిఎఫ్ ఇది. బడ్జెట్ 24-25కి, ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి కీ ఫీచర్స్ అన్ని ఈ పీడిఎఫ్లో ఉన్నాయి. ఈ పీడిఎఫ్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ పీడిఎఫ్ లింక్ కావాలన్న వాళ్ళు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్లో ప్రతి ఒక్కటి ఉందన్నమాట. బడ్జెట్లో ఏ సెక్టార్ పైన ఎంతెంత గ్రోత్ చూపించారు ప్రతి ఒక్కటి ఈ పీడిఎఫ్లో ఉంది. నేను ఏ అయితే ఇంపార్టెంట్గా ఉంటాయో అవి వరకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఎక్కువ టైం వేస్ట్ చేయడం అనేది కానీ అనవసరం. వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఓకే, డైరెక్ట్గా ఫస్ట్ మనం ట్యాక్సెస్ అనేవి ఎలా ఇంపోజ్ చేశారు అనేది చూద్దాం అనమాట. ఎస్టీజీసీ అనమాట, షార్ట్ టర్మ్ గెయిన్ క్యాపిటల్ అనమాట. షార్ట్ టర్మ్ గెయిన్ క్యాపిటల్. ఈ ట్యాక్స్ని వచ్చేసి 15% నుంచి 20% ఇంక్రీజ్ చేశారు. ఇక్కడ ఈ ఫోటోలో చూడండి మీరు, ఇక్కడ క్లియర్గా ఉంది. LTCG from 10% to 12.5%, STCG from 15% to 20%. ఓకే, LTCG అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్డ్, అంటే లాంగ్ టర్మ్ అంటే 1 year కంటే ఎక్కువగా ఏ అయితే నువ్వు స్టాక్స్ని హోల్డ్ చేసి అక్కడ ఎంతైతే ప్రాఫిట్ గెయిన్ చేసావో ఆ ప్రాఫిట్లోంచి 12% నువ్వు గవర్నమెంట్కి పే చేయాలన్నమాట. అలానే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్డ్ అంటే నువ్వు షార్ట్ టర్మ్లో 1 year లోపల ఎంతైతే నువ్వు ప్రాఫిట్ గెయిన్ చేస్తావో ఆ ప్రాఫిట్లోంచి 20% నువ్వు గవర్నమెంట్కి పే చేయాలన్నమాట. ప్రీవియస్గా ఈ లాంగ్ టర్మ్ వచ్చేసి 10% ఉండింది, షార్ట్ టర్మ్ వచ్చేసి 15% ఉండింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ దీన్ని ఇంక్రీజ్ చేసింది అనమాట. 12%, లాంగ్ టర్మ్ వచ్చేసి 12%కి, అలానే షార్ట్ టర్మ్ వచ్చేసి 20%కి ఇంక్రీజ్ చేసింది. ఇన్వెస్టర్స్కి, ట్రేడర్స్కి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. చూడండి, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చాను. నువ్వు ఎవ్రీ 100 రూపీస్ యు ఎర్నింగ్ అంటే నువ్వు 100 రూపాయలు ఎర్న్ చేయడానికి నువ్వు ఎంత క్యాపిటల్ అయితే రిస్క్ చేస్తావో దాంట్లో నుంచి నువ్వు 20% ఇచ్చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి. ఇక్కడ ఎంత ఎర్న్ చేస్తే వాళ్ళకి 20% ఈ 12.5% పే చేయాలి అంటే 1.2 lakh కంటే ఎక్కువ ఎర్న్ చేస్తే మాత్రమే. నువ్వు ఎంతైనా క్యాపిటల్ ఉండని నీ కాడ, నీ దగ్గర ఉన్న క్యాపిటల్ నుంచి నువ్వు 1.2 lakh ప్రాఫిట్ ఎర్న్ చేసావో ఆ ప్రాఫిట్లో నుంచి 20% షార్ట్ టర్మ్కి అయితే, అలానే లాంగ్ టర్మ్కి అయితే 12% పే చేయాలన్నమాట. నువ్వు షార్ట్ టర్మ్లో 1.2 lakh కంటే ఎక్కువ ఎర్న్ చేసావా 20% ట్యాక్స్ పే చేయాలి. అదే లాంగ్ టర్మ్లో 1.2 lakh కంటే ఎక్కువ ఎర్న్ చేసావంటే 12.5% అనేది గవర్నమెంట్ పే చేయాలన్నమాట. ప్రీవియస్గా ఇది వచ్చేసి 15% ఉండింది షార్ట్ టర్మ్ గెయిన్ క్యాపిటల్. ఇది లాంగ్ టర్మ్ గెయిన్ క్యాపిటల్ వచ్చేసి 12% ఇంక్రీజ్ చేశారు. ప్రీవియస్గా 10% ఉంది, ఇక్కడ 5% ఇంక్రీజ్ చేశారు, ఇక్కడ వచ్చేసి 2% ఇంక్రీజ్ చేశారు. అలానే ఇక్కడ వచ్చేసి 1 lakh ఉండింది అనమాట. ప్రీవియస్గా 1 lakh ఉండింది. 1 lakh కంటే నువ్వు ఎక్కువ ఎర్న్ చేసావంటే ఇక్కడ 15% పే చేయాలి, ఇక్కడ 10% పే చేయాలి. దీన్ని 1.2 lakh ఇంక్రీజ్ చేశారు, 1.25 lakh ఇంక్రీజ్ చేశారు. అలానే ఇక్కడ ట్యాక్స్ పర్సంటేజ్ కానీ ఇంక్రీజ్ చేశారనమాట. ఓకేనా, ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనమాట మన ట్రేడర్స్కి, ఇన్వెస్టర్స్కి అందరికీ కూడా. నువ్వు గవర్నమెంట్కి చాలా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది అనమాట. 1 lakh తర్వాత నువ్వు 1.25 lakh తర్వాత నువ్వు ఎంతైతే ఎర్న్ చేస్తావో షార్ట్ టర్మ్లో దాంట్లో 20% పే చేయాలి. అదే లాంగ్ టర్మ్లో చేసావంటే 12.5% పే చేయాలన్నమాట. ఇదనమాట డైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్. ఓకే, ఎస్టీజీసీలో అలానే ఎల్టీజీసీలో ఇదనమాట డైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్ గురించి. అలానే ఇక్కడ మీకు వేరే ట్యాక్స్లు ఉన్నాయి, అబాలిష్ ఆఫ్ ఏంజల్ ట్యాక్స్, ఇవన్నీ. వీటన్నింటిని మనం పెద్దగా యూజ్ చేయం, మనకి వీటిపైన అంతగా ఇంపాక్ట్ పడదనమాట. కార్పొరేట్ ట్యాక్స్ ఇవన్నీ, ఓకే, డొమెస్టిక్ క్రూస్ ఇవన్నీ మన పైన అంత ఇంపాక్ట్ పడవు, అందుకనే డిస్కస్ చేయట్లేదు, మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ పోతుంది. నెక్స్ట్ ఈ ట్యాక్స్ చూడండి, సింప్లిఫై న్యూ ట్యాక్స్ రెగ్యుమెంట్. ఎవరైతే 0 నుంచి 3 lakhs వరకు ఎర్న్ చేస్తారో వాళ్ళైతే ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదన్నమాట గవర్నమెంట్కి. ఎవరైతే 3 lakhs నుండి 7 lakhs వరకు ఎర్న్ చేస్తారో వాళ్ళు అయితే 5% గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. అలానే 7 lakhs to 10 lakhs చేసేవాళ్ళు 10%, 10 to 12 చూసుకున్నారంటే 15%, 12 to 15 lakhs అయితే 20%, అలానే మోర్ దాన్ 15 lakhs ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళు 30% గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలన్నమాట. ఓకే, ప్రీవియస్గా ఎలా ఉండేదో దాంతో ఇప్పుడు మనం ఒకసారి చేద్దాం. ప్రీవియస్గా మనకి ఇది ఎలా ఉండేదో చూడండి. ఫైనాన్షియల్ ఇయర్ 23-24 బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు
అప్ టు 3 lakhs వరకు ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కానీ అంతే సేమ్ అనమాట. అప్ టు 3 lakhs వరకు ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో 3 lakhs నుంచి 6 lakhs తీసుకున్నారు. ఇక్కడ చూసారంటే 1 lakh ఇంక్రీజ్ చేశారనమాట, కస్టమైజ్ చేశారు. 3 lakh నుండి 7 lakh చేశారనమాట. ఇక్కడ కానీ 5% పే చేయాలి. అలానే ఇక్కడ చూసుకున్నారంటే 6 to 9 lakh ఉంటుంది, ఇక్కడ 7 to 10 lakh. ఓకే, ఇక్కడ 10%, ఇక్కడ 10% అనమాట. ఇలా ఇక్కడ 1 lakh ని ఇంక్రీజ్ చేశారనమాట. ఓకేనా, ట్యాక్స్ మొత్తం ఆల్మోస్ట్ సేమే అనమాట. 1 lakh ఇంక్రీజ్ చేశారు. 3 to 7 lakh వాళ్ళు పే చేయాలి. ఇక్కడ 3 to 6 lakh వాళ్ళు ఇక్కడ పే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ అనేది ఇది చూడండి. మనకు గవర్నమెంట్కి 1 రూపీ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ సెక్టార్స్ నుంచి 1 రూపీ ఎర్న్ చేస్తున్నారు, ఆ 1 రూపీని ఏ సెక్టార్స్లో యూజ్ చేస్తున్నారు అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 19% వస్తుంది అనమాట. 1 రూపీలో 19% అనేది ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది. ఓకే, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ నుంచి 5% వస్తుంది అనమాట. జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ వల్ల 18% వస్తుంది. కార్పొరేషన్ ట్యాక్స్ వల్ల 17%, కస్టమ్స్ ట్యాక్స్ వల్ల 4%, నాన్ డెబ్ట్ క్యాపిటల్ రెసిప్ట్స్ వల్ల 1%, అలానే నాన్ ట్యాక్స్ రెసిప్ట్స్ వల్ల 9%, బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ వల్ల 27% వస్తుంది అనమాట. మనకు 1 రూపీ అనేది ఈ సెక్టార్స్ నుంచి ఇంత పర్సెంట్ వస్తుంది అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ, జిఎస్టీ, కార్పొరేషన్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, నాన్ డెబ్ట్ క్యాపిటల్ రెసిప్ట్స్, నాన్ ట్యాక్స్ రెసిప్ట్స్, బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్, ఈ అన్ని సెక్టార్స్ నుంచి ఇంత పర్సెంట్ అనేది మనకు 1 రూపీ వస్తుంది. ఈ 1 రూపీని ఎలా యూజ్ చేస్తుందో చూడండి మన గవర్నమెంట్. చూడండి, పెన్షన్స్ గా 4% యూజ్ చేస్తుంది, అదర్ ఎక్స్పెండిచర్ లో 9%, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి 8%, ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్ కి 9%, స్టేట్ షేర్స్ అండ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, స్టేట్స్ షేర్స్ ఆఫ్ ట్యాక్స్ అండ్ డ్యూటీస్ 21% అనమాట, హైయెస్ట్ ఇదే. డిఫెన్స్ కి 8%, సబ్సిడీస్ కి 6%, అలానే సెంట్రల్ సెక్టార్ స్కీమ్, ఈ స్కీమ్స్ కి వచ్చేసి 16%, ఎక్స్క్లూడింగ్ క్యాపిటల్ అవుట్లే అండ్ డిఫెన్స్ అండ్ సబ్సిడీ. సెంట్రల్ స్కీమ్స్ లో సబ్సిడీకి సపరేట్ ఉంది 6%, అలానే డిఫెన్స్ కి సపరేట్ ఉంది. ఇవి కాకుండా ఏదైతే సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయో వాటికి 16% అనమాట. అలానే ఇంట్రెస్ట్ పేమెంట్స్కి వచ్చేసి 19%. ఇలా ఈ 1 రూపీని వీళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట. 1 రూపీని ఇలా ఎర్న్ చేస్తున్నారు, దాన్ని ఇలా యూజ్ చేస్తున్నారు అనమాట మన గవర్నమెంట్. అలానే ఇంకో ట్యాక్స్ గురించి చెప్పాలి, F&O రిలేటెడ్ ట్యాక్స్ గురించి వచ్చేసి F&O రిలేటెడ్ ట్యాక్స్ కానీ ఇంక్రీజ్ చేసింది అనమాట మన గవర్నమెంట్. ఇది చూడండి, F&O ట్యాక్స్, STTs ట్యాక్స్ అనమాట, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. F&O ఆన్ ఆప్షన్స్ ఎంత ఇంక్రీజ్ చేశారంటే 0.062% నుంచి 0.1% ఇంక్రీజ్ చేశారు. 0 points లో ఉంది, ఇది పెద్ద ఇంపాక్ట్ చూపించదు అని మీరు అనుకోవచ్చు. ఇది మీకు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. 0 points అంటే మీరు lakhs లో thousands లో పెడుతుంటారు కాబట్టి 0.1% అనేది చాలా ఎక్కువ అనమాట. 1 trade తీసుకుంటారు, ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనమాట. ఆప్షన్స్ కి వచ్చేసి 0.062% నుండి 0.1% ఇంక్రీజ్ చేశారు. అప్రాక్సిమేట్ గా 68% వరకు ఇంక్రీజ్ చేశారు అనమాట. 68-70% వరకు ఇంక్రీజ్ చేశారు ఇక్కడ. అలానే ఫ్యూచర్స్ లో వచ్చేసి 0.0125% నుంచి 0.02% ఇంక్రీజ్ చేశారు. అంటే అప్రాక్సిమేట్లీ 60% వరకు ఇంక్రీజ్ చేశారనమాట. ఈ చేంజెస్ అనేవి ఇప్పుడే అప్లికేబుల్ అవ్వవు అనమాట. October 1st నుంచి అప్లికబుల్ అవుతాయి అనమాట. ఈ ఛార్జెస్ అనేవి STT ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది October 1st నుంచి అప్లికేబుల్ అవుతాయి. అలానే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ట్యాక్సెస్, అవన్నీ వచ్చేసి ఇవాళ నుంచే అప్లికేబుల్ అవుతాయి అనమాట. July 23rd నుండే అప్లికేబుల్ అవుతాయి ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రపోజల్స్ అనేవి. అలానే మనకి ఇంకో న్యూస్ ఉంది, ఇవాళ బడ్జెట్ లో రిలీజ్ చేసినప్పుడు వచ్చింది, గోల్డ్ గురించి అనమాట. చూసుకోండి, కస్టమ్స్ డ్యూటీని డిక్రీజ్ చేశారు గోల్డ్ లో. కస్టమ్స్ డ్యూటీ అంటే ఏంటి అని మీరు అడగచ్చు. కస్టమ్స్ డ్యూటీ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ గా మనకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి కదా, దాన్ని 6% వరకు డిక్రీజ్ చేశారనమాట. 6% వరకు డిక్రీజ్ చేశారు. అందుకనే మనకి ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది చాలా తగ్గింది. గోల్డ్ రేట్ అనేది చాలా తగ్గింది కాబట్టి మనకు జ్యువెలరీ స్టాక్స్ ఏమైతే ఉన్నాయో, టైటాన్, ఇలా ఏవైతే జ్యువెలరీ స్టాక్స్ ఉన్నాయో అవన్నీ ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. ఇలా కస్టమ్స్ డ్యూటీని కట్ చేసినందుకు. ఇప్పుడు మీరు బై చేసుకోవాలనుకున్నా కానీ మీకు గోల్డ్ తక్కువ రేటు దొరుకుతుంది ప్రీవియస్ గా చూసుకున్నారంటే. అలానే మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం 15,000 crores ని ఇష్యూ చేశారనమాట. అలానే నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే మన పోలవరం ప్రాజెక్ట్ ని కానీ కంప్లీట్ చేస్తా అన్నారు. చేస్తారో లేదో చూద్దాం. అది కానీ ఈ 15,000 crores ని మన గవర్నమెంట్ ఎలా యూజ్ చేసుకుంటుందో అది కానీ చూడాలి. మా అనాలిసిస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో.
అలానే నెక్స్ట్ వచ్చేసి మన గవర్నమెంట్ ఎక్కువ ఎక్స్పెండిచర్ని ఏ సెక్టార్స్లో ఈ బడ్జెట్లో రిలీజ్ చేసిందో చూడండి, ఇక్కడ ఉంది. ఫస్ట్ వచ్చేసి డిఫెన్స్ అనమాట. డిఫెన్స్ సెక్టార్లో 4,54,773 crores ఇన్వెస్ట్ చేశారు. ఇలా రూరల్ డెవలప్మెంట్కి 2,65,808 crores, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్కి 1,51,851 crores, హోమ్ అఫైర్స్కి 1,50,983 crores, ఎడ్యుకేషన్కి 1,25,638 crores, ఐటీ అండ్ టెలికామ్కి 1,16,342 crores, హెల్త్కి 89,287 crores, ఎనర్జీకి 68,769 crores, సోషల్ వెల్ఫేర్ కోసం 56,501 crores, కామర్స్ అండ్ ఇండస్ట్రీ కోసం 47,559 crores. ఇలా మేజర్ అనమాట, ఇవి మేజర్ ఐటమ్స్ వరకే ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు, మిగతా అవన్నీ రిప్రజెంట్ చేయలేదన్నమాట. మేజర్గా ఈ సెక్టార్స్లో ఇంతింత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంతింత ఎక్స్పెండిచర్ పెట్టారనమాట మన గవర్నమెంట్ ఈ బడ్జెట్లో. ఈ బడ్జెట్కి సంబంధించి ఈ బడ్జెట్లో ఇంతింత సెక్టార్స్లో ఇంతింత పెట్టారు కదా, ఈ సెక్టార్స్ నుంచి ఏ స్టాక్స్ మనకి ప్రాఫిటబుల్ అవ్వచ్చు అనే అనాలిసిస్ చూద్దాం మనం ఇప్పుడు ఈ వీడియోలోని. ఇదనమాట. ఇంకా మిగతా అన్నీ ఉన్నాయి, ఏ స్కీమ్కి ఎంతెంత వెళ్తున్నాయి, MGNREGA అంటే మన కరువు పని అనమాట. ఇది మనకు తెలిసిన లాంగ్వేజ్లో. ఇలా న్యూక్లియర్ ప్రాజెక్ట్స్, ఇలా అన్నిటికీ ఈ పీడిఎఫ్లో ఉంది. ఈ పీడిఎఫ్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఉందన్నమాట. కానీ ఇప్పుడు మనకు మెయిన్ ఈ స్టాక్స్ గురించి చూద్దాం. ఈ సెక్టార్స్లో స్టాక్స్ని నేను అప్ టు 17 to 20 స్టాక్స్ వరకు, 15 to 20 స్టాక్స్ వరకు అనాలిసిస్ చేశానమాట. అన్ని స్టాక్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు చాలా టైం పడుతుంది. అందుకనే నేను అప్ టు 3 స్టాక్స్ వరకు ఇక్కడ చెప్తాను. మిగతా స్టాక్స్ని నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, మన వెబ్సైట్ అది. ఆ వెబ్సైట్లోకి మీకు ప్రతి ఒక్క స్టాక్ యొక్క ఎంట్రీస్ ఏంటి, ఎగ్జిట్ ఏంటి, ఏ టార్గెట్స్, స్టాప్ లాస్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఒక ఫోటో అనేది అక్కడ అరేంజ్ చేసి ఉంటాను అనమాట. అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. అలానే ఆ వెబ్సైట్లో మీకు ఫండమెంటల్ అనాలిసిస్ గురించి, టెక్నికల్ అనాలిసిస్ గురించి, ఇలా ఏమైతే మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో వాటి గురించి ఎన్నో బుక్స్ని అక్కడ అప్లోడ్ చేస్తున్నాను. పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్లీ మనం డిఫెన్స్ సెక్టార్లో స్టాక్స్ గురించి చూద్దాం. డిఫెన్స్ సెక్టార్లో నుంచి హాల్ని తీసుకున్నాం, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, మొనోపొలీ స్టాక్ అనమాట మనకి ఇది. ఓకే, ఈ డిఫెన్స్ స్టాక్లో హిందుస్థాన్ ఏరోనాటికల్స్లో ఇక్కడ చూడండి, ఇది రెసిస్టెన్స్ లైన్ అనమాట. ఇక్కడ చూసుకున్నారంటే 5656 దగ్గర ఫామ్ అయింది అనమాట ఈ రెసిస్టెన్స్ లైన్ అనేది. ఈ రెసిస్టెన్స్ లైన్ని బ్రేక్అవుట్ చేసి క్యాండిల్ క్లోజ్ అయింది అంటే, అబౌవ్ దిస్ లైన్ క్యాండిల్ క్లోజ్ అయింది అంటే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. ఎంట్రీ తీసుకున్న తర్వాత టార్గెట్ 1 అండ్ టార్గెట్ 2 అండ్ టార్గెట్ 3 ఇవన్నమాట. అలానే మీకు నేను ఒక 3 రూల్స్ వరకు చెప్తా చూడండి. మేము లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు, ఐఎమ్ టెల్లింగ్ ది స్టాక్స్ ఓన్లీ ఫర్ లాంగ్ టర్మ్ ఓన్లీ. లాంగ్ టర్మ్కి తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రమే చూడండి ఇది. ఇవన్నీ లాంగ్ టర్మ్ అనమాట. నేను ఇప్పుడు ఇక్కడైతే ఏ పోస్ట్ చేస్తున్నానో లాంగ్ టర్మ్ అంటే అప్ టు మోర్ దెన్ 3 months, అప్ టు 3 months, 4 months అన్నట్టు. ఇన్ని మంత్స్ మీరు హోల్డ్ చేశారంటే డెఫినెట్గా మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. డెఫినెట్గా ప్రాఫిట్స్ వస్తాయి, చూసుకోండి. వీక్లీ క్యాండిల్ అనేది అబౌవ్ దిస్ రెసిస్టెన్స్ లైన్ అనేది క్లోజ్ అవ్వాలన్నమాట. వీక్లీ క్యాండిల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఫ్రైడే 3:30కి ఫామ్ అవుతుంది అనమాట. ఫ్రైడే 3:15 తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్ వచ్చేసి వీక్లీ క్యాండిల్ అనమాట, వీక్లీ క్లోజ్ అయ్యే క్యాండిల్ అనమాట. ఫ్రైడే 3:30 లోపు మార్కెట్ అనేది అబౌవ్ దిస్ లైన్ క్లోజ్ అయింది అంటే మీరు ఈ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, మార్కెట్ రేపే ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసేసింది, క్లోజ్ అయింది అనేసి రేపే ఎంట్రీ తీసుకోవద్దండి. మళ్ళీ ఎల్లుండికి కిందకు వచ్చే ఛాన్సెస్ కానీ ఉంటాయి. ఓన్లీ మార్కెట్ ఫ్రైడే 3:30 క్యాండిల్ అనేది అబోవ్ క్లోజ్ అయిందంటే ఆ 3:20, 3:15, 3:20 ఆ టైంలో మీరు ఇక్కడ బై చేయాలన్నమాట. అబోవ్గా ఉంది అంటే, ఈ రెసిస్టెన్స్ లైన్కి అబోవ్గా ఉంది మార్కెట్ అంటే బై చేసుకోవాలి. బై చేసుకున్న తర్వాత ఇవి టార్గెట్స్గా పెట్టుకోవాలన్నమాట. అదే కానీ ఫ్రైడేకి ముందుగానే బై చేసి ఎలాగంటే అలా చేయొద్దండి. ఫ్రైడేకి ముందుగానే క్లోజ్ అయింది అని చెప్పేసి బై చేయొద్దండి. ఫ్రైడే 3:30 క్యాండిల్ క్లోజ్ అయినప్పుడే. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇంపార్టెంట్ అనమాట. మనం లాంగ్ టర్మ్ అంటే వీక్లీలోనే మనం అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి అందుకని చెప్తున్నాను. ఓకే, అలానే నేను మీకు ఇప్పుడు స్టాక్స్ చెప్తా కదా, వీటిల్లో ఉన్న డబ్బులు మొత్తం ఒకే స్టాక్లో ఎప్పుడు పెట్టద్దండి. మీ క్యాపిటల్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి అనమాట. ఓకేనా, డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు పేషెన్స్ పెట్టుకోండి, లాంగ్ టర్మ్ కోసం చేస్తున్నారు కాబట్టి పేషెన్స్ పెట్టుకోండి. ఓకే, అలానే ఇవి టార్గెట్స్. స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్లో ఏ క్యాండిల్ అయితే ఈ ఎంట్రీని బ్రేక్అవుట్ చేస్తుందో, వీక్లీ క్యాండిల్ ఏదైతే బ్రేక్అవుట్ చేస్తుందో, బ్రేక్అవుట్ వచ్చేసి క్లోజ్ అవుతుందో
ఆ క్యాండిల్కి ఏదైతే లో ఉంటుందో దాన్ని స్టాప్ లాస్గా పెట్టుకోండి. స్టాప్ లాస్ కానీ హిట్ అయింది అంటే టచ్ చేసి వచ్చింది మార్కెట్ అనేసి మీరు క్లోజ్ చేయొద్దండి. స్టాప్ లాస్ కార్డ్ కానీ మార్కెట్ క్లోజ్ అవ్వాలన్నమాట, అది క్యాండిల్ క్లోజ్ అయింది అంటే ఎగ్జిట్ అయిపోండి. ఓకే, ఇదనమాట. ఇలాగే నేను ఈ ఫొటోస్ అన్నిటిని కింద వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఆ వెబ్సైట్కి వెళ్ళారు అంటే ప్రతి ఒక్క సెక్టార్ నుంచి ఏ స్టాక్ తీసుకున్నాం, నేను ఈ స్టాక్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే దీస్ స్టాక్స్ ఆర్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అనమాట. ఓకే, ఫండమెంటల్లీ స్ట్రాంగ్. అలానే వీటిలో మనం టెక్నికల్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, అంటే మనకు ఎప్పటికైనా ఫ్యూచర్లో ఇవి ఇంక్రీజ్ అయ్యే, అలానే మనకు రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ల ద్వారా ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మనకు మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ మనకు ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉంటాయి. మీరు చూసుకున్నారంటే నేను ఎస్టర్డే దానికి ముందు రోజు సుజలాన్ ఎనర్జీ స్టాక్ని రికమెండ్ చేశాను అనమాట. ఇక్కడ బ్రేక్అవుట్ ఉంది, బై చేసుకోండి అని రికమెండ్ చేశాను అనమాట. మీరు ఇప్పుడు ఈ సుజలాన్ ఎనర్జీని చెక్ చేసుకున్నారు అంటే ఇక్కడ బై చేసుకోమని చెప్పాను అనమాట మీకు. సుజలాన్ ఎనర్జీని ఎవరు బై చేసుకోలేదు అప్పుడు నేను చెప్పినప్పుడు, ఇక్కడ దీనికి బ్రేక్ అయిన వెంటనే బై చేయండి అని నేను చెప్పాను. ఎవరు బై చేసుకోలేదు. నేను ఆల్రెడీ నిన్న లైవ్లో కానీ చెప్పాను బై చేసుకోండి అని. అప్పుడు ఏమన్నారు అంటే అందరూ ఇక్కడ సెల్లర్స్ లేరు, నాకు బై అవ్వట్లేదు అన్నారనమాట. ఓకే, మీరు కాన్షియస్గా ఉండాలన్నమాట చూసుకునేటప్పుడు. ఓకే, ఇలా ఇప్పుడు మీరు ఇక్కడ సుజలాన్ ట్రేడ్ని మిస్ అయ్యారంటే వదిలేయండి, ఇంకా ఏం కాదు. ఓకేనా, రేపు కానీ మార్కెట్లో ఇక్కడ మీకు దొరికింది అంటే స్టాక్ కొనుక్కోండి. సుజలాన్ ఎనర్జీ మీకు మంచి ఫ్యూచర్ ఉంది స్టాక్లో, బై చేసుకోండి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సుజలాన్ ఎనర్జీని. ఓకే, అబౌవ్ 56 అనమాట. 56 ఇక్కడ వచ్చేసి మనకు రెసిస్టెన్స్ ఫామ్ అయింది, దీన్ని బ్రేక్అవుట్ చేసింది మార్కెట్ ఆల్రెడీ. ఓకే, ఎస్టర్డే మార్కెట్ బ్రేక్అవుట్ చేసింది, డైలీ క్యాండిల్లో బ్రేక్అవుట్ చేసింది. కాబట్టి మనం ఈ స్టాక్ని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట, ఈ టార్గెట్స్గా పెట్టుకునేసి. అదనమాట సుజలాన్ ఎనర్జీ గురించి. అలానే ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటికల్స్ గురించి కానీ చెక్ చేసి, అలానే భారత్ డైనమిక్స్, ఇదనమాట భారత్ డైనమిక్స్ అనాలిసిస్. నేను ఇలా ప్రతి ఒక్క స్టాక్ అంటే హాల్ అండ్ భారత్ డైనమిక్స్ ఆ రెండు స్టాక్స్ వచ్చేసి డిఫెన్సివ్ సెక్టార్ కిందకి వస్తాయి. అవి రెండు డిఫెన్సివ్ సెక్టార్ కింద ఆ 2 స్టాక్స్ అనాలిసిస్ చేశాను. అలానే కోరమాండల్ లిమిటెడ్ అనేది మోస్ట్లీ అందరికీ తెలుసుంటుంది అనమాట. ఫెర్టిలైజర్స్ ని సప్లై చేస్తూ ఉంటుంది. ఇది అగ్రికల్చర్ సెక్టార్ కిందకి వస్తుంది. మీరు ఇక్కడ చూసుకున్నారు అంటే సెకండ్ మనకి ఇక్కడ ఇచ్చింది హైగా రూరల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ అనమాట. అగ్రికల్చర్ కిందకి వస్తుంది అనమాట ఇక్కడ కోరమాండల్ అనేది. అలానే పిఐ ఇండస్ట్రీస్ ఇలా ప్రతి ఒక్క స్టాక్ ని అనాలిసిస్ చేసేసి టార్గెట్స్ ఏంటి, ఈ బ్రేక్అవుట్లు ఫ్రైడే 3:30కి బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి, మిగతా వాటిలో ఇన్వెస్ట్ చేయొద్దండి. మీకు 1-2 స్టాక్స్ పట్టుకున్నా చాలు, మీరు మంచిగా ప్రాఫిట్ చేసుకోవచ్చు. ఓకే, అలానే ఆల్ సెక్టార్ యొక్క స్టాక్స్ గురించి ఎంట్రీ లెవెల్స్, ఎగ్జిట్ లెవెల్స్ అన్నీ నేను టైప్ చేసి పెట్టి ఫొటోస్ పెట్టిన వెబ్సైట్ లింక్ అనేది మీకు ఇస్తా. ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి, అక్కడ మీకు ప్రతిదీ నీట్గా ఉంటుంది. ఏ సెక్టార్ స్టాక్ ఇది, ఎందుకు ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది అన్నీ ఆ వెబ్సైట్లో ఉంటుంది. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నా, చెక్ చేసుకోండి. అలానే మా అనాలిసిస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి వీడియోకి లైక్ చేసి మీరు ఏదైతే స్టాక్స్ గురించి డౌట్స్ ఉన్నాయో వాటి గురించి కామెంట్స్లో తెలపండి. వాటి గురించి కానీ డిస్కస్ చేద్దాం, వీడియోస్ చేద్దాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.